హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నా వీడియోస్ మరి కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీవే నా సర్వస్వం 48వ ఎపిసోడ్. చెప్పే ముందు నాకు ఒక డౌట్. ఆ రోజు నువ్వు అక్కడ లేవు కదా అని కిషోర్ని అడిగాడు కరణ్. లేదు అని తల అడ్డంగా ఊపాడు కిషోర్. మరి ఆ రోజు నవ్యకి చెప్పాను అన్నావు అని సమీర అడగడంతో ఇరికించేసిందిగా అనుకొని తనకి 1 ఇయర్ బ్యాక్ చెప్పాను. అది కూడా వేరే వాళ్ళ పెళ్ళిని. కానీ అది 2 ఇయర్స్ అని కన్ఫ్యూజ్ అయ్యింది అంటూ బలవంతంగా క్లోజప్ స్మైల్ ఇచ్చాడు కిషోర్. అయిపోయావురా నా చేతిలో అని నవ్య కిషోర్ జుట్టు పట్టుకొని కొడుతుంటే ఒసే రాక్షసి అంటూ నవ్యని సమీర పైకి తోసి దూరంగా పరిగెత్తాడు కిషోర్. అందరూ వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతుంటే మేఘ నవ్వుతూ ఉన్న తన ఆలోచనలు కిషోర్ గురించే. అజయ్ ఏమి చేస్తాడో అన్న విషయం చుట్టూనే తిరుగుతుంది. ఆ ఆలోచనలలోనే గౌతమ్ వచ్చింది కూడా పట్టించుకోకుండా కూర్చొని ఉంది మేఘ. అది చూసిన గౌతమ్ ఫ్రెష్ అయి వచ్చిన మేఘ ఆలోచనల నుంచి బయటకి రాకపోవడం చూసి వెళ్ళి మేఘ పక్కన కూర్చొని భుజంపై చేయి వేశాడు. అప్పుడు ఆలోచనల నుంచి బయటకు వచ్చి అన్నయ్య నువ్వెంతసేపు అయ్యిందొచ్చి అని మేఘ అడగడంతో 10 నిమిషాల పైనే అయ్యిందిరా. నువ్వే ఆలోచనలలో ఉన్నావు. ఏం ఆలోచిస్తున్నావు బంగారం అంతలా? ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ అవ్వకు. మళ్ళీ నీకు హెల్త్ ప్రాబ్లం వస్తే వాడు తట్టుకోలేడు. ఇప్పటికే చాలా బాధపడ్డాడు. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు హెల్త్ విషయంలో అన్నాడు గౌతమ్ బాధగా. అన్న బాధ అర్థమైన మేఘ ఒక స్మైల్ ఇచ్చి సరే అని తలూపి ఇప్పుడే వస్తా అని పైకి వెళ్ళింది. నిధి బోర్గా ఉంది అనడంతో అందరూ గేమ్స్ ఆడుదామన్నారు. నిధి క్యారం బోర్డ్ తెచ్చింది. కరణ్ కార్డ్స్ చెస్ తెచ్చాడు. అది చూసిన వసు చెస్ తీసుకొని ఒక గేమ్ అనింది గౌతమ్ని చూస్తూ. ఓకే అని వసు గౌతమ్ ఇద్దరూ చెస్ ఆడగా నిధి సమీర రమ్య నవ్య క్యారమ్స్ ఆడుతున్నారు. కరణ్ రాజేష్ కిషోర్ కార్డ్స్ తీసుకున్నారు. 20 నిమిషాల తర్వాత వచ్చిన మేఘ సైలెంట్గా వచ్చి గేమ్స్లో మునిగిన అందరినీ చూసి నవ్వుతూ వసు పక్కకు వెళ్ళి కూర్చొని కళ్ళార్పకుండా 5 నిమిషాలు గేమ్ని చూసి కాసేపటికి గౌతమ్ కాయిన్ ఎత్తి వసు కాయిన్ని కొట్టి వదినే గెలిచింది అని మేఘ అనడంతో అంతవరకు మేఘ వచ్చిందని తెలిసిన గేమ్ మీద నుంచి చూపు తిప్పని గౌతమ్ మేఘ చేసిన పనికి నోట్లో నుంచి ముద్ద ముద్దగా వస్తున్న మాటలకి తలెత్తి మేఘాని చూశాడు. అప్పటికే మేఘ చేసిన పనికి విచిత్రంగా మేఘాని చూస్తుండిపోయింది వసు. మేఘ ఏంటి అలా ఊగుతున్నావు అని గౌతమ్ నొసలు ముడి వేస్తే మేఘాని దగ్గరికి తీసుకున్నాడు. మేఘ గౌతమ్ నువ్వు నాతో మాట్లాడుకో నువ్వు అంటూ తూగుతూ ఉన్న మేఘాని చూసి ఏమైందిరా ఏమన్నా తాగావా అని డౌట్గా అడగడంతో నీకు ఇదొక జబ్బురా బాబు అన్నీ కనిపెట్టేశావు అంటూ గౌతమ్ జుట్టు పీకి అవును మజ్జిగ తాగాను అది చాలా పుల్లగా ఉంది అంటూ మొహమంతా వికారంగా పెట్టుకొని చెబుతున్న మేఘా ఫేస్ చూసి గౌతమ్ నవ్వుతూ కరణ్ని చూశాడు గౌతమ్. గేమ్ గోలలో ఉన్న అందరినీ చూసి కరణ్ అని గౌతమ్ గట్టిగా పిలవగా అంతదాకా గోల చేసిన లేడీస్ బ్యాచ్ సైలెంట్ అయ్యి గౌతమ్ని చూశారు. నువ్వుండు వాడితో నేను మాట్లాడతా అంటూ వెళ్ళి కరణ్ చేతిలోని కార్డ్స్ చూసి జోకర్ తీసి షో కొట్టింది మేఘ. ఏమైంది మేఘ అలా ఉన్నావు అంటూ మేఘ చేసిన పని చూసి రాక్షసి జోకర్తో ఎవరైనా షో కొడతాడే అని మేఘ తలపై కరణ్ ఒకటేశాడు. నేను జోకర్తోనే షో కొడతారా కావాలంటే గౌతమ్ని అడుగు అని మళ్ళీ కరణ్ తలపై మేఘ కూడా ఒకటేసింది. మేఘ బాడీ లాంగ్వేజ్ తేడాగా ఉండడంతో గౌతమ్ని చూశాడు కరణ్. పుల్లని మజ్జిగ తాగిందంట అని గౌతమ్ నవ్వుని దాచుకొని సీరియస్గా చెప్పడంతో కరణ్ తన 2 కళ్ళని బయట పెట్టేశాడు. అప్పటికే మేఘ అక్కడి నుంచి వెళ్ళి బోర్డు మధ్యలో కూర్చుంది. మేఘ పక్కన కూర్చో ఆడుదాం అని సమీర అంటే ఏంటి ఆడుతావా నువ్వు ఆడటం కోసమా నేను పక్కన కూర్చోవాలి అంటూ సమీరాని వంగబెట్టి వీపుపై బాధేసింది మేఘ. నొప్పి మేఘ వదులు అంటూ విడిపించుకొని
నేనేమన్నానే ఇప్పుడు చంపేస్తున్నావు అని ఏడుపు మొహం పెట్టిన సమీరాని చూసి ష్ అంటూ నోటిపై వేలు పెట్టి నన్ను పిలవకుండా వదిలేసి మీరంతా ఆడుతున్నారా? మిమ్మల్ని ఇలా కాదు అని మేఘ పైకి లేచి ఏదో వెతుకుతుంటే నలుగురు వెళ్ళి గౌతమ్ వాళ్ళ దగ్గరికి పరిగెత్తారు. ఎక్కడికే? ఆగండి వస్తున్నా అని మేఘ వాళ్ళ దగ్గరికి రావడంతో కరణ్ అడ్డుపడుతూ అసలు నిన్ను నా రూమ్లో ఉండే కళ్ళుని ఎవరే తాగమన్నారు అని కరణ్ అంటుంటే అదే నన్ను రమ్మని పిలిచింది అందుకే వెళ్ళాను అని మేఘ వెళ్ళేటప్పుడు ఏం చేసిందో గుర్తు చేసుకుంది. అరగంట ముందు మేఘ గౌతమ్కి చెప్పి తన రూమ్కి వెళుతుంటే కరణ్ రూమ్లోని బాటిల్స్ కనిపించడంతో వెళ్ళి అవిటిని చేతిలోకి తీసుకొని జై వచ్చాక తాగాలి అనుకొని అక్కడ పెట్టి ఇంతకీ ఏం జ్యూసో ఇది అనుకుంటూ ముందరికి వెళ్ళింది. కానీ ఒక్కసారి కొంచెం టేస్ట్ చేస్తే జై ఏమనడులే అనుకొని అవిటిని చూసింది. అవి రమ్మని పిలుస్తుంటే క్యాప్ ఓపెన్ చేసి ఆపకుండా తాగేసి చీ పులుపు అంటూనే ఆ బాటిల్ ఖాళీ చేసి నోరంతా ఒకలాగా అవ్వడంతో బెడ్ ఎక్కి చిందులు తొక్కింది మేఘ. ఏంటి? కళ్ళు తాగినందుకే ఇంతలా ఊగుతున్నావా? కాదే అని కరణ్ మేఘాని చూడడంతో మిగిలిన విషయం చెప్తూ బెడ్ పక్కన వాటర్ కోసం చూసిన మేఘాకి బాటిల్ ఖాళీగా దర్శనం ఇవ్వడంతో ఆ మధ్యగా ఉన్న కబోర్డ్లో వాటర్ ఉంటే తాగేశా. అయినా ఇప్పుడు ఏమైంది? జై నిన్ను ఏమనకుండా నేను చూసుకుంటాలేరా అని మేఘ అనడంతో రానా అని కరణ్ నోరు తెరవడంతో అవును బే అని మేఘ అనింది. రెండు చేతులతో నోరు మూసుకున్నాడు కరణ్. అది చూసి అందరూ నవ్వుతుంటే ఎహే ఆపండి, అసలు అది తాగింది వాటరే కాదు అని కరణ్ అనడంతో ఇంకేంటి అని అందరూ అడుగుతుంటే అప్పటికి మేఘ చేతిలో ఒక స్టిక్ కనపడంతో కరణ్ ఏడుపు మొహం పెట్టి ఈరోజు ఆ అజయ్ గాడు వచ్చేలోపు మనం ఫినిష్, అది తాగింది ఓట్కా అని మేఘకి దూరంగా పరిగెత్తాడు కరణ్. అది విన్న గౌతమ్ షాక్గా ఊగుతూ కట్టి పెట్టుకొని ఉన్న మేఘాని చూశాడు. ఇక సిచ్యువేషన్ అర్థమయ్యి మేఘ అని దగ్గరకు వెళుతుంటే ముందు వాడికి కాదు నీకు అంటూ గౌతమ్ వీపుపై ఒకటిచ్చి నీకు నాకంటే అజయ్ ఎక్కువ, ఎంతసేపు తన గురించే చెప్తావు అని కొట్టడంతో తనని అయితే ఏమనదు అని ధైర్యంగా వెళ్ళిన గౌతమ్కి మేఘ గట్టిగా కొట్టడంతో దీనికి ఫుల్ ఎక్కేసిందిగా అనుకొని దూరం జరుగుతూ ఎంత తాగావు బంగారం అని గౌతమ్ అడగడంతో ఫస్ట్ కొంచెం తాగాను, గొంతు కారంగా ఉండడంతో ఫాస్ట్గా మొత్తం తాగేశాను అంది మేఘ. కరణ్ ఆ బాటిల్ నేను వారంకి ఫినిష్ చేస్తానే అంటూ ఏడుపు మొహం పెట్టుకొని ఉంటే నేను కొత్తది కొనిస్తాలే ఏడవకు అంటూ మేఘ పరిగెడుతూ వెళ్ళి కిషోర్ని వాయించింది. నేనేం చేశానే అని కిషోర్ అనడంతో నువ్వే చేశావురా పంది హౌలే అనింది మేఘ. ఇదేదో కొత్త తిట్టు భలే ఉంది మేఘ అని రాజేష్ అంటే థ్యాంక్స్ రా బడ్డీ అని నువ్వు చెప్పురా, పూజా బావవి నువ్వు, అది చెప్పకుండా దాచి ఏదో నా మంచి కోసం అయినట్టు నా జైన్ ఎన్ని మాటలు అన్నావురా అని కొడుతూ నిన్నసలు ఇలా కాదురా అంటూ కట్టి విసిరేయడంతో అందరూ ఊపిరి పీల్చుకోగా మేఘ టీషర్ట్ పైకి లేపుతుంటే మేఘ ఏం చేస్తున్నావు అని గౌతమ్ కోపంగా అడిగాడు. మేఘ పిచ్చిగా నవ్వుతూ నడుములో దోపుకొని ఉన్న వస్తువు బయటికి తీసింది. అది చూసి అందరూ భయంతో గుటకలు మింగితే నా జైని అన్ని మాటలు అని బాధ పెట్టిన నిన్ను అని కిషోర్ని సీరియస్గా చూస్తూ కిషోర్ తలకి అజయ్ రూమ్లో పెట్టిన గన్ ఉంటే అది ముందే తీసుకొచ్చి దాచుకొని గురి పెట్టింది మేఘ. ఇవేవీ తెలియని సుబ్బు అబ్బా ఏంటి మీ గోలా అంటూ కిచెన్లో నుంచి బయటకు వచ్చిన సుబ్బుకి నోటిలో మాట ఆగిపోయింది మేఘాని చూసి. సీరియస్గా ఉన్న మేఘకు మందు తలకెక్కి హే కిషోర్ నువ్వు రెండుగా కనిపిస్తున్నావు అని పిచ్చి పిచ్చిగా చూడడం మొదలుపెట్టి తిక్కగా ప్రవర్తిస్తున్న చెల్లిని చూసి కిషోర్ని పక్కకు లాగి గన్ తీసుకోవాలని చూశాడు గౌతమ్. ముందు వాడిని కాల్చి నీకు తర్వాత అంటూ తల విదిల్చుకొని అన్నీ రెండుగా కనిపిస్తుంటే గౌతమ్ని వసుపైకి తోసి షూట్ చేసేసింది మేఘ. అప్పటికే కిషోర్ వంగేయడంతో ఫ్లవర్ వాస్ పెద్దగా సౌండ్ చేస్తూ పగిలిపోయింది. అందరూ మేఘ ఫైట్ చేయడం చూసి గౌతమ్తో సహా తల దిక్కు పరిగెత్తారు. ఆగండిరా అందరూ, రే గౌతమ్ నువ్వు కూడా నా చేతిలో అయిపోయావు అని ఇష్టం వచ్చినట్టు మేఘ కాల్ చేయడం మొదలుపెట్టి ఇంట్లో వస్తువులన్నీ బలి చేసింది. అందరూ తలో దిక్కు దాక్కున్నాక రే కరణ్ ఎక్కడ సచ్చావురా, నా పానీపూరి ఎక్కడా అంటూ కరణ్ని కాసేపు సతాయించి అయినా గౌతమ్ నీ సంగతేంటి,
ఎంతసేపు మా గురించేనా? వదినని పట్టించుకోకుండా ఉంటే ఎలా? తను బాధపడితే నిన్ను షూట్ చేస్తా అని మేఘ మత్తులో అన్న ఆ మాట గౌతమ్ గుండెకి సూటిగా తాకింది. ఇక నువ్వు నా వెనుక ఉంటూ నాకు చెప్పకుండా ఎన్ని నాటకాలు వేశావే అంటూ సమీర జుట్టు పట్టుకొని కిందకు తోసి సమీరపై కూర్చుంది మేఘ. అది చూసిన గౌతమ్ కరణ్ బలవంతంగా మేఘాని లాగడంతో బ్రతుకు జీవుడా అంటూ వెళ్లి డైనింగ్ టేబుల్ కింద దాక్కుంది సమీర. పైకి లేచిన మేఘాకి ఎవరూ కనిపివ్వకపోవడంతో సోఫాపై నిల్చొని గన్ ఫైర్ చేసింది. బుల్లెట్స్ అయిపోవడంతో దూరంగా విసిరి, రేయ్ అందరూ బయటికి రాలేదో ఎవరు అని చూడను, అందరినీ కలిపి లేపేస్తా బాంబులతో. నాకు గాని తిక్క రేగిందనుకో మీ అందరి తోలు వల్చి చెప్పులు కుట్టించుకుంటాను అంటూ నాలుక వార్త పెట్టి వార్నింగ్ ఇస్తున్న మేఘాని చూసి గన్ పారేయడంతో ధైర్యంగా బయటకొచ్చి వింతగా చూశారు అందరూ. అమ్మా అజయ్‌గా ఈ రౌడీని ఎలా వేగుతున్నావురా అనుకుని, నీ పిచ్చి కుక్క మొహందానా కాసేపాగవే మా బావ వస్తే ఎవరి తోలు ఒలుస్తాడో తెలుస్తుంది అన్నాడు కరణ్. అప్పటికే మేఘ చేష్టలతో అందరి దేవుళ్ళు ఒకేసారి కనిపివ్వడంతో అందరూ మౌనం పాటించారు. నువ్వే రారా తేల్చుకుందాం. బస్తీ మే సవాల్ బిడ్డా నిన్ను తొక్కి నార తీయలేదో నా పేరు మిసెస్ జై మహంత్ వర్మే కాదు అంటూ తొడగొట్టబోతూ సోఫాలో నుంచి కిందకి పడిపోతున్న మేఘాని చూసి అందరూ గౌతమ్‌తో సహా మేఘ అని అరవగా వసు అయితే భయంతో కళ్ళు మూసేసుకుంది గట్టిగా.